ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 10 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, శ్వాసగాలి మేరు పర్వతం ఏమైనా కదిలింపగలదా? కనుక ఈ తుచ్చమైనటువంటి, ఈ అల్పమైనటువంటి, ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా కదిలించదు. సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాది చిత్రప్రవతులు ధాతోత్తరమప్ప నవ్రతలము జుంపించు దైత్యంబు వంటిల నిత్యనియు విశ్వతిని కొలిచి ప్రత్యేక ప్రపంచమునందు నాదిలో ఒప్పారు హిమాది రాజమా అని ఈ చలించినటువంటి యొక్క పర్వతము, భ్రమించినటువంటి యొక్క భావము, భ్రమించినటువంటి యొక్క మనస్సు, ధరించేటువంటి యొక్క బుద్ధి ఒక్క దైవత్వం తప్ప అన్యం దీనికి ఏమాత్రం కూడా తాను చెల్లించవు. क्या श्वास की हवा कहीं मेरु पर्वत को हिला सकती है? यह तुच्छ और अल्प भय की हवा हमारे अभयता रूपी मेरु पर्वत को जरा भी हिला नहीं सकती है। अविचल पर्वत, भ्रमित न होने वाली भावना, भ्रमित न होने वाला मन, तरने वाली बुद्धि मात्र ईश्वर के ही तत्व हैं। కనుకనే సర్వంతి ఎందు దైవత్వమైనటువంటి యొక్క ఏకత్వం, సత్యత్వమైనటువంటి అనేటువంటి విశ్వాసాన్ని నీవు మది ఎంచుకున్నప్పుడే నీవు అభయస్వరూపుడు కాగలవన్నారు. మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు. వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్? డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, జోక్ ఆఫ్ మీ అన్నారు. ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది. यह भी कहा गया कि यदि इस सत्य को अपने मन में विश्वास के साथ रख पाओगे कि सब में विद्यमान दैवत्व एक ही है, तो तुम अभय स्वरूप हो सकते हो। मानव को कुछ भी नहीं डरा सकता है। यह मृत्यु एक तमाशे के समान है। మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును సంపదలుచుకోవటము గొప్పతనము కాదు. పాంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు. అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి? అర్జున, చంపేటివాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు. చచ్చున్నది దేహమే, వారి ఆత్మ కానీ దేహము కాదు. ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునులకు ఒక అభయాన్ని అందించాడు. मरने वाली देह को मारने की चाह रखना कोई बड़ी बात नहीं है। पंचभूतों से युक्त इस देह का किसी न किसी दिन गिरना निश्चित है। ऐसी देह के लिए क्यों व्यग्र होना है? श्री कृष्ण ने कहा, हे अर्जुन, मारने वाले तुम नहीं हो, मरने वाले वे नहीं हैं, मरने वाला देह ही है, तुम आत्मा हो, देह नहीं। श्री कृष्ण ने अर्जुन को ऐसा उपदेश देकर
अभय प्रदान किया। భక్తి యోగంలో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది. సాంఖ్య యోగమున అభయత్వము ప్రధానమైనటువంటి యొక్క ప్రాణము అన్నాడు. బీ ఫియర్లెస్, నీవు ధైర్యంగా ఉంటుండు, నీవు భయపడకుండా ఉంటుండు. ఈ భయం ఉండినంత వరకు కూడాను నీకు నా అభయం దక్కదు. మాం ఏకం శరణం విద్య, నన్ను శరణజొచ్చు, తదుపరి సర్వమును నేనే చూసుకుంటానన్నాడు. भक्ति योग में उपदेशित 26 तत्वों में यह अत्यंत प्रधान है। सांख्य योग में यह अभयता प्रधान प्राण तत्व है। श्री कृष्ण ने कहा, बी फियरलेस, तुम सधैर्य रहो, तुम निडर रहो। जब तक तुम में भय होगा तब तक तुम्हें मेरा अभय प्राप्त नहीं होगा। अतः मामेकम शरणम व्रज, मेरी शरण ग्रहण करो, इसके बाद मैं ही सब कुछ संभाल लूंगा। నిజముగా మానవుడు అనేటువంటి వాడు భయస్వరూపుడు కాదు. ఇతని యొక్క మానవత్వం అనేటువంటి ఈ పదమునంటే ఈ దివ్యత్వం అనేటువంటి అర్థము ఇమిడి ఉంటున్నది. దీనికి ఒక చిన్న కథ. ఒక భయంకరమైనటువంటి అరణ్యం. ఈ అరణ్యములో సర్వ విధములైనటువంటి జంతువులు కూడా నివసిస్తూ ఉండేటువంటివి. కొన్ని అడవులలో సింహములు ఉంటే ఆ అడవిలో ఏనుగులు నివసించవు. ఏనుగులు సంచరిస్తూ ఉంటే ఆ అడవిలో సింహములు ఉండవు. प्रथमतः मानव भय स्वरूप नहीं है। मानवता शब्द में ही दिव्यता का अर्थ निहित है। एक छोटी सी कहानी। एक भयानक जंगल था। इसमें सभी प्रकार के जानवर रहते थे। कुछ जंगलों में शेर रहते हैं तो वहां हाथी नहीं रहते हैं। यदि जंगल में हाथी घूम रहे होते हैं तो वहां शेर नहीं रहते हैं। కానీ ఈ అడవి యందు సింహము మొదలుకొని నక్క, కుక్క వరకు కూడాను సమస్త ప్రాణులు కూడాను అందులో సంచరిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది. మానవత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు. परंतु इस जंगल में शेर, सियार, कुत्ते तक सभी जानवर थे। उनमें एक सियार अनेक प्रकार से विचार करता आया। लोग मानव को एक विशेष प्राणी मान रहे हैं। जंतु नाम नर जन्म दुर्लभम, वे कह रहे हैं कि मानव जन्म अति दुर्लभ है। మానవులు పుట్టినట్టుగానే జంతువులు కూడా పుట్టినాయి. తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి జీవి కూడాను ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు. కనుక మానవుడికి కూడా జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి? మాకంటే తాను ఏమంత గొప్పవాడు, అతని కంటే మేమేం తీసిపోయినటువంటి వారం. जैसे मानव जन्मा वैसे ही जानवर भी जन्मे हैं। माता के गर्भ से जन्मने वाले प्रत्येक प्राणी का एक अन्य नाम जंतु ही है। ऐसी स्थिति में मानव को जंतु नाम न देकर मानव नाम क्यों दिया गया? हमारी तुलना में वह कैसे बड़ा है? उसकी तुलना में हम कैसे अल्प हैं? ఈ విధంగా అనేక విషయములను కూడాను తర్జన భర్జన చేసుకొని ఒక విధమైనటువంటి యొక్క విచారణ కలిపి ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టుబట్టి ఆనాటి నుండి క్యాన్వాసింగ్ బయలుదేరింది. ప్రతి జంతువు దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మనుషుల కంటే తక్కువ వారుగా ఉండాలి, జంతు జాతి మానవ జాతి కంటే హీన జాతి అని భావిస్తున్నారు, ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి. इस प्रकार बहुत चिंतन मनन करने के बाद उसने ठान लिया कि इस बात को ऐसे ही नहीं छोड़ देना चाहिए। उसी दिन से वह कैनवासिंग पर निकल पड़ा। हर जानवर के पास जाता और बोलता कि हम मानवों से क्यों कम ठहरें? जानवरों की जाति को मानव जाति से कम मान रहे हैं। इस बदनामी को हमें मिटाना है। అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడా ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధమైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది. కట్టకడపడి
శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతుగాది అయినటువంటి సింహం మొదలుకొని ఈయన స్థాయి ఉన్నటువంటి కుక్క నక్కల వరకు కూడా దీనికి టామ్ వేయించింది. అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించి మనం అందరూ చేరి ఒక మహాసభను ఏర్పరచుకోవాలి అని నిర్ణయం చేసుకుంది. ఈ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టుకున్నారు. वह इसी तरह प्रत्येक जानवर को उकसाते और उत्साहित करते आया. अंततः यह बात शक्तिशाली हाथी से लेकर जंगल के राजा शेर और कुत्तों तक में फैल गई. यह फैसला हुआ कि हम सब मिलकर एक सभा बुलाएंगे. इस सभा को चतुष्पाद महासभा का नाम दिया गया. దీన్ని పెట్టుకొని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది. దీనికి అజెండా 3 మాత్రం నిర్ణయం చేస్తుంది. మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారే కనుక మానవునికి జంతువులకి జంతువుని ఒకే పేరు ఉండాలి, కానీ 2 పేర్లు నిర్ణయించడం వీలు కాదు. లేక జంతువులకైనా మానవుడికి పేరు పెట్టాలి, లేక మానవుడికైనా జంతువుని పేరు పెట్టాలి. ఈ 2 సమానత్వం తప్ప భిన్నంగా ఉండడానికి వీలు కాదు అని ఒకటి నిర్ణయం చేసుకోవాలన్నారు. सभी जानवरों को सूचित किया गया कि फलां समय में फलां जगह पर सबको इकट्ठा होना है. इस सभा के लिए सियार ने 3 बातों का एजेंडा तैयार किया. मानव और जानवर माता के गर्भ से ही जन्मे हैं, अतः मानवों और जानवरों के लिए जंतु के रूप में एक ही नाम होना चाहिए. 2 नामों का होना संभव नहीं है. जानवरों का नाम मानव होना चाहिए अथवा मानवों का नाम जंतु होना चाहिए. दोनों नाम समान होने चाहिए, 2 भिन्न भिन्न नाम नहीं होने चाहिए. ఇంకా రెండవది మానవుడు జ్ఞానవంతుడని, ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయించినారు. దీనిని మనం అంగీకరించరాదు. మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి, మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీన్ని మనము స్థిరం చేసుకోవాలి, కూడా మనం నిర్ణయించుకోవాలి అని. दूसरा विषय, हमें बदनाम किया जा रहा है कि मानव स्वयं ज्ञानवान है और जानवर अज्ञानी. इसे हमें नहीं स्वीकारना चाहिए. हम में जो ज्ञान है उससे मानव में क्या अधिक ज्ञान है. मानव में जो ज्ञान है उससे हम में ज्ञान कहाँ कम है. हमें निर्णय कर लेना चाहिए कि मानव और जानवर ज्ञान में समान ही हैं. ఇంకా మూడవది, మనము నోరు లేనటువంటి వారమని, మానవులు నోరు ఉన్నటువంటి వాడని, మనము మూగి జంతువులని, వారు సంతృప్తమైనటువంటి యొక్క మాటలకారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి. మనం మూగి జంతువు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి. వాడు మాటలనేటువంటి వాడైనప్పటికీ వాడు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు. కనుక మాటలకు మూగితత్వములకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అంటే. तीसरी बात, यह प्रचलित है कि हम मूक प्राणी हैं और मानव वाक शक्ति से पूर्ण. हम मूक प्राणी तो हैं, परंतु हमें किस बात की कमी है. वह बातें कर सकता है, परंतु वह क्या सुख भोग रहा है. इसलिए हमें यह देखना चाहिए कि बातें कर सकने और न कर सकने में कोई अंतर न हो. మనము పూర్ణులము అని చెప్పని భావిస్తున్నారు మానవులు. మానవుడు సాత్వికుడని విశ్వసిస్తున్నాడు. దీనికి మనం ఎవరు కూడా అంగీకరించరాదు. మనలో ఉండినటువంటి సాత్వికత్వం మానవుని ఎందుకు కూడా లేదు. కనుక మానవుని కంటే మృగం సాత్వికమైనటువంటి సత్కీర్తిని మనం తీసుకోవాలి. मानव हमें क्रूर मान रहा है और स्वयं को सात्विक मान रहा है. इसे हमें बिल्कुल नहीं मानना चाहिए. हम में जो सात्विक गुण हैं वह मानव में भी नहीं है. अतः हमें इस यश को प्राप्त करना चाहिए कि मानव से भी जानवर अधिक सात्विक हैं. కనుక ఈ విధమైనటువంటి 4 పాయింట్లు కూడా మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి. అయితే
ఈ మీటింగ్కి ఎవరిని ప్రిసైడ్ చేయాలి. అప్పుడు నక్కనే చెప్పింది, మన అడవి లోపల కొంతమంది యోగులు ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు. అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక ఋషిని మనము దీనికి ఆహ్వానిస్తాం అని విశ్వసించి जानवरों ने फैसला किया कि इन 4 पॉइंट्स पर सभा में चर्चा होनी चाहिए. फिर प्रश्न उठा कि इस मीटिंग को कौन प्रिसाइड करेगा. फिर सियार ने ही कहा, हमारे इस जंगल में कई योगी और ऋषि तपस्या कर रहे हैं, उनमें से किसी एक उत्तम ऋषि को न्योता देंगे. ఆ నక్కనే ఆ ఋషి దగ్గరికి వెళ్ళింది. స్వామి, మా జంతు రాజ్యం లోపల ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము. తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది. సర్వభూత సమానత్వం అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు. सियार स्वयं उस ऋषि के पास गया और बोला, स्वामी, हम सब जानवर मिलकर चतुष्पाद महासभा के नाम से एक बहुत बड़ी सभा कर रहे हैं. कृपया आप इसकी अध्यक्षता करें. सर्वभूत समानता के तथ्य से अवगत होने के कारण उस ऋषि ने कहा कि वह अवश्य सभा में आएंगे. नंदलाला यदु नंदलाला वृंदावन गोविंद लाला. नंदलाला यदु नंदलाला वृंदावन गोविंद लाला. नंदलाल राधा लोला नंदलाला, राधा लोला, राधा माधव नंदलाला. नंदलाला यदु नंदलाला वृंदावन गोविंद लाला. नंद राधा लोला नंदलाला, राधा लोला, राधा माधव नंदलाला. नंदन नंदना नंद चंदना, नंदन नंदना नंद चंदना. आनंद चंदना गोपी गोपालना, आनंद आनंद नंदना गोपी गोपालना. आनंद नंदन नंदना आनंद चंदना. जय नंदन नंदना आनंद नंदना. नंदलाला अदु नंदलाला वृंदावन गोविंद लाला. नंदलाला नंदलाला यदु नंदलाला वृंदावन गोविंद लाला. वृंदावन गोविंद लाला, वृंदावन वृंदावन गोविंद लाला. नंदलाला यदु नंदलाला. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में.
साईं राम। अभी आप सुन रहे हैं प्रशांत निलयम से रेडियो साईं हिंदी का प्रसारण। हमारे हिंदी प्रसारण का एक बड़ा ही मनमोहक भाग है गान सरिता। गान सरिता में हम भक्ति गीतों की श्रृंखला प्रस्तुत करते हैं। इसी कड़ी में आज प्रस्तुत है एक भाव से भरी हुई सूफियाना रंग की कव्वाली, जिसके बोल हैं साईं के दरबार में। इस कव्वाली में हमारे प्रिय स्वामी के दरबार में बिना किसी भेदभाव के सभी धर्मों और संप्रदायों के भक्तों पर भगवान की कृपा की वर्षा की महिमा का वर्णन किया गया है। तो आइए बिना देर किए हुए आनंद लेते हैं इस सुमधुर कव्वाली का। परमात्मा मिलन का ये मौका, ये सिलसिला है सदियों का साईं के दरबार में। जी हाँ जी हाँ जी, साईं के दरबार में। जो आए वो देखे, जो देखे वो जाने। जो आए वो देखे, जो देखे वो जाने। तेरे दर पे तेरे हिंदू या मुस्लिम या सिख और ईसाई, ये दर पे ही तेरे हैं सब भाई भाई। साईं के दरबार में। जी हाँ जी हाँ जी, साईं के दरबार में। अवली अल्लाह कुदरत के सब बंदे एक नूर ते सब जग उपजिया। धर्म सब ही एक समान, सिख ईसाई हिंदू मुसलमान। सिख ईसाई हिंदू मुसलमान, धर्म सब ही हाजी एक समान। हाजी धर्म सब ही हाजी एक समान। हाजी सिख ईसाई हिंदू मुसलमान। सिख ईसाई हिंदू मुसलमान। बोलिए बोलिए जी बुद्ध ज़ोराष्ट्र महावीर नाम। हाँ बोलिए बोलिए जी बुद्ध ज़ोराष्ट्र महावीर नाम। सिख ईसाई हिंदू मुसलमान। सिख ईसाई हिंदू मुसलमान। प्रेम धर्म ही एक देखो, सिख ईसाई
है एक ही जाति हमारी। ओ बोलिए कौन सी जाति है वो, मानवता की जाति हमारी। समता, समग्रता, समैक्यता, सौभ्रातृत्व, भेद ना जात पात का, धर्म ना ऊंच नीच का, भेद ना जात पात का, धर्म ना ऊंच नीच का। तेरे दर पे आए वो सभी एक हो जाए, वो सभी एक हो जाए, वो सभी एक हो जाए। न जात पात का है भेद यहाँ, न ऊंच नीच का है भरम यहाँ। न जात पात का है भेद यहाँ, न ऊंच नीच का है भरम यहाँ। भाषा हमारी एक हृदय की, मनोयान मनो कर देखो जन, मनोयान मनो कर देखो जन, मनोयान मनो कर देखो जन, मनोयान मनो कर देखो जन। साई के दरबार में, जी हाँ जी हाँ जी, साई के दरबार में। साई निरे गरि निरे निदा मद बग बगरे निरे गरि म बद निदा म बद निदा म बद निदा। साई के दरबार में, जी हाँ जी हाँ जी, साई साई के दरबार में, साई के दरबार में। साई जो तुम न होते तो ये दुनिया का क्या होता। परंपरा पुरानी बदल गई है आज, काली घटा छाई है कलयुग की आज, काली घटा छाई है कलयुग की आज, अली 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 काली घटा छाई है कलयुग की आज, काली घटा छाई है कलयुग की आज। मगर इस घन घोर अंधेरे में ये रोशनी किधर से उठी है। मानो यानो मानो आकर देखो जानो, मानो यानो मानो आकर देखो जानो। साई के दरबार में आओ जी आओ सुन लो, साई के दरबार में आओ जी आओ सुन लो, साई के दरबार में आओ जी आओ सुन लो, साई के दरबार में आओ जी आओ सुन लो। समस्त लोका सुखिनो भवन्तु। ओ हो हो दरबार में। अभी हमने एक सुमधुर सूफियाना रंग की कव्वाली का आनंद लिया। स्वामी को गायन की ये विधा बेहद पसंद है। इस कव्वाली को साईं कुलवंत हॉल में भी प्रस्तुत किया जा चुका है। भगवान बाबा की शिक्षाओं और उनके दरबार की महिमा का वर्णन करने वाली इस संगीत रचना में आलाप ने भी आनंद दिया और सुमधुर गायन के साथ साथ भक्ति के भाव का भी अनुभव हुआ। अगली कड़ी में आपसे फिर मुलाकात होगी। तब तक के लिए जय साईं राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा।
आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।